కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న ఒక్కరోజే 73,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోనులో అందిస్తారు. మోహన్ ప్రసాద్. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. సంవత్సరం చివరి రోజులు కావడంతో ఉద్యోగస్తులు సెలవు దినాలను వినియోగిస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య ఎప్పటికిప్పుడు పెరుగుతూ వస్తుంది. నిన్నటి నుంచి కూడా భక్తుల తాకిడి అమాంతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. భక్తులకు అలిపిరి వద్ద నుంచే శ్రీవారి దర్శనానికి చేస్తున్నటువంటి భక్తులకు ఇబ్బందులు స్వాగతం పలికాయని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున అలిపిరి వద్ద దాదాపు తనిఖీ కేంద్రం వద్ద భక్తులు గంటల తరబడి నిలిచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పరిస్థితి అలాగే కొనసాగింది. మరోవైపు తిరుమల చేరుకున్నటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా వేస్తున్నారు. దీంతో సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రస్తుతం తిరుమలకు చేస్తున్నటువంటి భక్తుల తాకిడి అయితే కొనసాగుతూనే ఉంది. ఇక వసతి గదుల కొరత కూడా ఏర్పడుతుంది. శ్రీవారి దర్శనానికి చేసినటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తిరుమలలో వారికి కేటాయించేటటువంటి వసతి గదుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి వసతి గదులు దొరకనటువంటి పరిస్థితి, మరోవైపు వాతావరణం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తిరుమలలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వసతి గదులు దొరకనటువంటి భక్తులు వెలుపల ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పెళ్లిలోనే వారు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 4 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత 30వ తేదీ నుంచి కూడా వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి మరో 15 రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రావణి. రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద